ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలను జనసేన నేత అప్పలనాయుడు ఖండించారు. అమిత్ షాతో జనసేన నేతల భేటీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేసిందని ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు అమిత్ షాతో భేటీ అయినట్టు చెప్పారు. జలజీవన్ మిషన్ అభివృద్ధి కోసం పవన్ కృషి చేస్తున్నారని అన్నారు. కూటమి పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతీ యువకులకి ఒక దిశని అందించే దిశగా రాజకీయ వ్యవస్థలు వేదికలు ఉండాలి, పనిచేయాలి. రాజకీయ వేదికలు రాజకీయ పార్టీలే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల జీవితాల్ని తలరాతల్ని నాశనం చేసే విధంగా ఉండకూడదు అనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలన్నీ కూడా ముందుకెళ్తూ ఉంది. ఇట్లాంటి తరుణంలో ఇట్లాంటి విశ్లేషణ చేసేటువంటి మీడియా డిబేట్స్లో విశ్లేషణ చేసేటువంటి జర్నలిస్టులు అయి ఉండి ఒక మేధావి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇట్లాంటి తప్పుడు సంకేతాలు ఇవ్వటం అనేది చాలా దుర్మార్గం, దారుణం అనేది ఇవాళ జనసేన పార్టీ యావత్తు కూడా ఖండిస్తూ ఉన్నాయి. పబ్లిక్ కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు. అంటే అది మాట్లాడినప్పుడు ఏమన్నా నాగేశ్వరరావు గారు పక్కన ఉన్నారా, లేకపోతే అమిత్ షా గారు ఎట్లా నేను క్లాస్ స్పీకర్ అని నాగేశ్వరరావు గారికి చెప్పారా, లేకపోతే ఏమన్నా ఆ ఏరియాలో అప్పుడు ఉన్నటువంటి దాన్ని వీళ్ళు ఏమైనా వీడియో షూట్ చేసి ఏమైనా ఈయనకి పంపించారా? ఇట్లాంటి ఏ సమాచారం లేనటువంటి విషయాలని బాధ్యత గల వ్యక్తులు ప్రవర్తించడం అనేది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నందుకు మేము కూడా దాన్ని గర్విస్తూ ఉన్నాం. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడూ కూడా తప్పుడు విధానాల్ని అనుసరించేటువంటి పరిస్థితి